34 మద్యం సీసాలు స్వాధీనం. పాములపాడు మండలం మద్దూరు కృష్ణానగర్ కొట్టాలలో 34 మద్యం సీసాలను స్వాధీనం చేసుకున్నట్లు ఎస్ఐ తిరుపాల్ పేర్కొన్నారు. కృష్ణానగర్ కొట్టాలలో బెల్ట్ షాప్ నిర్వహిస్తున్న వారిపై దాడులు నిర్వహించినట్లు తెలిపారు. ఒక వ్యక్తిపై కేసు నమోదు చేసినట్లు ఆయన వెల్లడించారు. ఈ సందర్భంగా ఎస్ఐ తిరుపాల్ మాట్లాడుతూ అక్రమంగా మద్యం విక్రయిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. బ్రిడ్జికి రక్షణ గోడ ఏర్పాటు చేయాలి. పాములపాడు చెలిమిల్ల గ్రామాల మధ్యనున్న అండర్ పాస్ బ్రిడ్జికి ఇరువైపులా సర్వీస్ రోడ్ ఏర్పాటు చేయాలని మాజీ ఎమ్మెల్యే లబ్బి వెంకటస్వామి డిమాండ్ చేశారు. ఆదివారం నేషనల్ హైవే 340C అండర్ పాస్ బ్రిడ్జిని పరిశీలించి మాట్లాడారు. కొలనభారతి సంగమేశ్వర దేవస్థానాలకు ఈ రహదారి కీలకమైనదని అన్నారు. నేషనల్ హైవే రోడ్డుకు ఇరువైపులా సర్వీస్ రోడ్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. నందికొట్కూరులో కాలువలు నిర్మించాలి. నందికొట్కూరులో పారిశుద్ధ్యం అటకెక్కిందని ప్రజలు అంటున్నారు. పట్నంలోని శ్రీరామ థియేటర్ వద్ద ఉన్న రోడ్లు 20 రోజుల నుంచి మురుగునీటితో నిండి దుర్వాసన వస్తోందన్నారు. రోడ్లకు ఇరువైపులా సరైన కాలువల సౌకర్యం లేకపోవడంతో మురుగు రోడ్లపై పారుతోందన్నారు. అధికారులు ప్రజాప్రతినిధులు స్పందించి సమస్యను పరిష్కరించాలని కోరుతున్నారు. ప్రజలకు ఆటంకంగా మున్సిపాలిటీ డ్రైనేజీ పనులు. నందికొట్కూరు మున్సిపాలిటీ పరిధిలోని లింగం వీధిలో కాంట్రాక్టర్ చేసిన పనులు ప్రజలకు ఆటంకంగా మారాయని అంటున్నారు. అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో వార్డు ప్రజలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఏం పనులు జరుగుతున్నాయో ఏం చేస్తున్నారో తెలియని అయోమయ పరిస్థితి ఉందంటున్నారు. ప్రజలకు తెలియజేసి పనులు చేపట్టాలని కోరుతున్నారు. వైసీపీ 10 సంవత్సరాల పాటు అధికారంలో ఉంటే ప్రతిపక్షాలు ఫామ్ హౌస్లకు పరిమితమవుతాయని ఆ పార్టీ యువనేత బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి ఎద్దేవా చేశారు. ఆదివారం వైపాలెంలో నిర్వహించిన ఎడ్ల పందేళ్ల పోటీల కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. కూటమి ప్రభుత్వం పెట్టే తప్పుడు కేసులకు భయపడే రోజులు పోయన్నారు. మనం చేసే మంచి ప్రజలు ఎప్పుడు మర్చిపోరని, జగనన్న ఈ రాష్ట్రానికి చేసిన మంచి పనులే ఆయనకి శ్రీరామరక్ష అని అన్నారు. మనకు అవసరమరా ఈ రాజకీయాలు? ఎక్కడ జగన్మోహన్ రెడ్డి ఎట్లా తిరిగితే కేసులు పడతాయేమో అని చెప్పి చాలా మంది భయపడినారు. కానీ 18 నెలల తర్వాత ఈరోజు గ్రామాలలో పరిస్థితి ఎట్లుందిరా అంటే మనం కూడా 2-3 నెలలు జైలు వేసే తప్ప జగన్మోహన్ రెడ్డి దృష్టిలో మనం పడేటట్టుందా? కాబట్టి దేనికైనా సిద్ధం కానీ జగన్మోహన్ రెడ్డిని మళ్ళా ఒకసారి నేను ఇదే వేదిక నుంచి మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారికి కూడా ఒక రిక్వెస్ట్ చేస్తున్నా. సార్, మనమేం ప్రతిపక్షాలను తొక్కాల్సిన అవసరం లే, వాళ్ళపైన కేసులు పెట్టాల్సిన అవసరం లే, వాళ్ళని ఇబ్బంది పెట్టాల్సిన అవసరం కూడా లేదు సార్. మీరు ఏం ప్రణాళిక రూపొందించుకున్నారో రూపొందించుకోండి సార్. ఒక 10 సంవత్సరాలు మన గవర్నమెంట్ ఉండేలాగా చూడండి సార్. మీరు చేసే మంచి పనులు చేసుకుంటా అదే 10 సంవత్సరాల అధికారంలో ఉండండి సార్. మీరు అనుకుంటే ఈ ప్రతిపక్షాలన్నీ కూడా ఫామ్ హౌస్లకు పరిమితం అవుతాయని చెప్పి ఈ సందర్భంగా నేను మరొకసారి చెప్తానన్నా, చేసిన మంచి ఎప్పటికి కూడా ప్రజలు మర్చిపోరు. మనం చేసే కష్టాన్ని కూడా ప్రజలు ఎప్పుడు కూడా గుర్తు పెట్టుకుంటారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి ఆయన చేసిన మంచి శ్రీరామ రక్షని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. శ్రీశైలంలో ప్రారంభమైన సంక్రాంతి బ్రహ్మోత్సవాలు. జ్యోతిర్లింగ క్షేత్రమైన శ్రీశైలంలో సంక్రాంతి బ్రహ్మోత్సవాలను సోమవారం వైభవంగా ప్రారంభించారు. అధికారులు, వేద పండితులు, అర్చక స్వాములు శాస్త్రోక్తంగా స్వామివారి యాగశాల ప్రవేశం చేశారు. ఈ సందర్భంగా చండేశ్వర స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో దేవస్థానం ఈవో శ్రీనివాసరావు దంపతులు, పలువురు ట్రస్ట్ బోర్డు సభ్యులు, అధికారులు పాల్గొన్నారు. అన్న
దేశంలోనే ప్రత్యేకత కలిగిన క్షేత్రం శ్రీశైలం. భారతదేశంలోనే శ్రీశైలం మహాక్షేత్రం అత్యంత ప్రత్యేకమైనదని ఈవోఎం శ్రీనివాసరావు కొనియాడారు. సంక్రాంతి బ్రహ్మోత్సవాల సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ 7 రోజుల పాటు ఈ ఉత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్టు తెలిపారు. రేపటి నుంచి స్వామి అమ్మవార్ల వాహన సేవలు, ప్రత్యేక పూజా కార్యక్రమాలు ప్రారంభం కానున్నాయని పేర్కొన్నారు. ఓం నమ శివాయ, శ్రీమాత్రే నమః. ఈరోజు శ్రీశైల మహాక్షేత్రంలో మకర సంక్రాంతి సందర్భంగా 7 రోజుల పాటు జరిగేటువంటి ఈ బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ జరిగింది. యాగశాల ప్రవేశంతో భారతదేశంలో ఉన్నటువంటి ఏ ఒక్క క్షేత్రంలో లేనటువంటి ప్రత్యేకత ఈ శ్రీశైల క్షేత్రంలో 12 జ్యోతిర్లింగ సమేత, అదేవిధంగా అష్టాదశ శక్తిపీఠ సమేత మల్లికార్జున స్వామివారు, ప్రవరంభ అమ్మవారుల ఒకే ఆవరణలో మరి నెలకొన్నటువంటి క్షేత్రంగా భారతదేశంలో ఉన్నటువంటి ఒకే ఒక్క క్షేత్రం. అదేవిధంగా ఒకే సంవత్సరంలో 2 బ్రహ్మోత్సవాలు పక్కపక్కనే వచ్చేటువంటి ఈ యొక్క క్షేత్రంలో ఈ రోజు నుండి 18వ తారీఖు వరకు పంచాహ్నిక ఈ బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. వీటికి సంబంధించినటువంటి అంకురార్పణ కార్యక్రమం ఇప్పుడు యాగశాల ప్రవేశంతో చండీ స్వామి వారిని పూజాది కార్యక్రమాలు పూర్తి చేయడం ద్వారా జరిగింది. ఈ రోజు సాయంత్రం 7 గంటలకు ధ్వజారోహణ కార్యక్రమంతో పూర్తి స్థాయి ఈ కార్యక్రమాల యొక్క ప్రారంభాన్ని, ఎటువంటి దేవతల్ని ఆవాహన చేయడం ద్వారా ఈ యొక్క బ్రహ్మోత్సవాల్లో వారందరినీ ఆహ్వానించి ఈ 7 రోజుల పాటు జరిగేటువంటి కార్యక్రమాల్లో వారి సమక్షంలో మరి మల్లికార్జున స్వామి వారి, గౌరమ్మ అమ్మవారు, ప్రత్యేకించి ఈ క్షేత్రంలో జరిగేటువంటి 15వ తారీఖున మనకు మకర సంక్రాంతి సందర్భంగా శివపార్వతుల కళ్యాణం ఏదైతే జరుగుతుందో దానికి ఇక్కడ ప్రత్యేకత ఉంది. ఎందువల్లంటే ఈ క్షేత్రం సహజంగానే మరి శ్రీగిరి పర్వతం. అలాంటి సందర్భంలో పూర్వం నుండి చెంచులు ఇక్కడ స్వామి అమ్మవారిని వారి కుటుంబ దైవంగా, అమ్మవారిని వారి ఆడపడుచుగా, స్వామివారిని వారి అల్లుడిగా భావించి మల్లయ్య అని చెప్పేసి వారి భక్తితో స్వామివారిని పిలవటం. అదేవిధంగా ఇప్పుడున్నటువంటి శ్రీశైల క్షేత్రంలో ఇన్ని ఏర్పాట్లు లేనటువంటి సందర్భాల్లో కూడా ఆ చెంచు కుటుంబాలు స్వామి అమ్మవార్లకి దర్శనార్థం వచ్చేటువంటి భక్తుల్ని కాపాడినటువంటి సందర్భాలు. అలాంటి సందర్భంలో ఈ క్షేత్రంలో అనాయితీగా వస్తున్నటువంటి ఒక ఆచారం, ఆ రోజు జరిగే 15వ తారీఖు జరిగేటువంటి స్వామి అమ్మవార్ల కళ్యాణానికి పెళ్లి పెద్దలుగా మరి శ్రీగిరి వాసులుగా ఉన్నటువంటి ఈ చెంచులు ఆధ్వర్యంలో సుమారు 350 కుటుంబాలు ఆ కార్యక్రమంలో పెద్ద ఎత్తున పాల్గొంటాయి. అదేవిధంగా వారు సాంప్రదాయబద్ధంగా వారికి మన ఈ సన్నటి బొంగు అంటాము మనము, అంటే దీని కింద బ్యాంబు, వాటిలో ఉన్నటువంటి చాలా తేలికగా ఉన్నటువంటి ఆ నారను తీయటం ద్వారా మరి వారు ప్రత్యేకించి స్వామి అమ్మవార్లకి అలంకరణ కోసం అని చెప్పేసి వారి ఆభరణాలు తయారు చేయడం, ఆ ఆభరణాలని ఆ రోజు స్వామి అమ్మవార్లకు తీసుకొని వచ్చేసి సాంప్రదాయబద్ధంగా మరి అలంకరణ చేయడం ద్వారా ఆ కార్యక్రమాన్ని వారి చేతి మీదుగా మేము దోహదకారులుగా ఉండి ఈ కార్యక్రమాన్ని ఇక్కడ ప్రత్యేకంగా చెంచు కుటుంబాల ఆధ్వర్యంలో జరుగుతున్నది ఈ క్షేత్రం యొక్క ప్రత్యేకత. ఆ సందర్భంగా వారికి ఆ రోజు ప్రత్యేకించి మరి స్వామి అమ్మవార్ల యొక్క ప్రసాద వితరణ, అదేవిధంగా వారి కుటుంబాలకి ఏవైతే వచ్చినటువంటి సభ్యులు ఉన్నారో వారందరికీ కూడా మరి శేషవస్త్ర సమర్పణ చేయడం అనేది ఈ క్షేత్రంలో అనువైతగా ఉంది. 17వ తారీఖు రాత్రి మరలా ఈ యొక్క ధ్వజ అవరోహణంతో కార్యక్రమాలు ఉంది. 18వ తారీఖు రాత్రికి మరి స్వామి అమ్మవారిని మళ్ళా మరి ఏకాదశి సేవ పూర్తి చేసినాక పూర్తి స్థాయిలో ఈ 7 రోజుల పాటు ఈ సంక్రాంతి బ్రహ్మోత్సవాలు ముగింపు జరుగుతాయి. ఈ సందర్భంగా భక్తులందరినీ కోరేటువంటి ఏంటంటే, సంక్రాంతి అనగానే మనకి గ్రామీణ పండుగ. చాలా మంది మన యొక్క పుట్టినటువంటి ప్రదేశం, పెరిగినటువంటి ప్రదేశంలోకి వెళ్ళి ఈ సంక్రాంతి సంబరాలు జరుపుతారు. కానీ నేను విజ్ఞప్తి చేసేది ఏంటంటే, ఈ స్వామి అమ్మవార్ల సమక్షంలో ఈ క్షేత్రంలో జరిగేటువంటి ఈ కార్యక్రమాల్లో మీరు కూడా మరి భాగస్వాములు ఇంత పెద్ద ఎత్తున మరి మేము ఏర్పాటు చేసినటువంటి ఈ కార్యక్రమాల్లో, అదేవిధంగా ప్రతిరోజు కూడా ఒక వాహన సేవతోటి మరి గ్రామోత్సవం జరుగుతుంది. ఆ గ్రామోత్సవంలో స్వామి అమ్మవార్లు భక్తులకి కన్వీన్ చేయడం కోసం రుచమూర్తులుగా బయటకు వచ్చినప్పుడు వారిని తిలకించి వారి యొక్క కరుణా కటాక్షాలు పొందవలసిందిగా కోరుతా ఉన్నాం. రేపటి నుంచి ప్రతిరోజు ఒక్కొక్క వాహన సేవ ఉంది. ఆ వాహన సేవకు సంబంధించినటువంటి ఆ కార్యక్రమంలో కూడా దేశ నలుమూలలా ఉన్నటువంటి మంచి కళాకారుల్ని వివిధ రూపాల్లో మరి ఆ గ్రామోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించడానికి దేవస్థానం అనేక ఏర్పాట్లు చేసింది. అదేవిధంగా మనం ప్రత్యేకించి 18వ తారీఖున పండిత సదస్సు ఏర్పాటు చేయడం ద్వారా
ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి ప్రధాన దేవాలయాలన్నింటినీ అక్కడ ఉన్నటువంటి మనకి ఏవైతే ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అథర్వవేదం ఇలాంటి అన్ని వేదాలకు సంబంధించినటువంటి పండితుల్ని చూపించేసి వారితో ఆ సదస్సుని సుమారు 3 గంటల పాటు నిర్వహించడం అనేది ఈ క్షేత్రంలో ప్రత్యేకతగా చెప్పుకోవాలి. ఆ సందర్భంగా ఈ యొక్క శ్రీశైల మహాక్షేత్రంలో మల్లికార్జున స్వామి వారు, రవరాంబ అమ్మవారు మరి భక్తుల యొక్క కొంగు బంగారంగా ఉన్నటువంటి ఆ క్షేత్రం దినదినాభివృద్ధి చెందుతూ ఈ రోజు గౌరవ భారత ప్రధానమంత్రి వర్యులు అక్టోబర్ 16న మరి ఈ క్షేత్రాన్ని సందర్శించిన తదుపరి ఉత్తరాది ప్రాంతం నుంచి కూడా ప్రతిరోజు భక్తుల యొక్క యాత్ర ఎక్కువగా పెరుగుతా ఉంది. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు ఈ దేవాలయాల్లో నిర్వహించేటువంటి పూజాది కార్యక్రమాలు కానివ్వండి, కైంకర్యాలు కానివ్వండి, భక్తుల పట్ల దేవాలయ సిబ్బంది ప్రవర్తించాల్సిన తీరు, అదేవిధంగా మాకు ఇటీవల ట్రస్ట్ బోర్డు ఏర్పాటు చేయడం ద్వారా మరి 17 మంది ట్రస్ట్ బోర్డు సభ్యులు, అదేవిధంగా 6 ప్రత్యేక ఆహ్వానితులుగా మరి ప్రభుత్వం సమాజంలో ఉన్నటువంటి గౌరవప్రదమైనటువంటి వివిధ రంగాల్లో వారి యొక్క అనుభవం ఉన్నటువంటి వారిని ఈ దేవస్థానానికి ట్రస్ట్ బోర్డు సభ్యులుగా ఏర్పాటు చేసింది. వారు ఇచ్చినటువంటి సూచనల సలహాలతోటి ఈ దేవాలయాన్ని దినదాభివృద్ధి చెందడానికి ఏవైతే అవకాశాలు ఉన్నాయో, అవసరాలు ఉన్నాయో వాటన్నిటిని కూడా మరి నిరంతరం ఈ యొక్క స్వామి అమ్మవార్ల కైకర్యాల్లో పూర్తి స్థాయిలో నిమగ్నం ద్వారా భక్తులకి అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పన ద్వారా ఈ క్షేత్రాన్ని భక్తులు ఇంకా దగ్గరగా చేరవేయడంలో మేము బాధ్యత తీసుకోవడానికి ప్రయత్నం చేస్తాం. ఓం నమః శివాయ. శ్రీమాత్రే. ఇష్టకామేశ్వరి అమ్మవారిని దర్శించుకున్న ఎంపీ శబరి. నంద్యాల ఎంపీ, టీడీపీ లోక్సభ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ డాక్టర్ బైరెడ్డి శబరి నల్లమల అభయారణ్యంలోని శ్రీ ఇష్టకామేశ్వరి అమ్మవారిని దర్శించుకున్నారు. భర్త డాక్టర్ శివచరణ్ రెడ్డితో కలిసి ఆదివారం అటవీ శాఖ అధికారుల అనుమతితో కమాండర్ జీపులో వెళ్లి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం సాయంత్రం శ్రీశైలం భ్రమరాంబ మల్లికార్జున స్వామి అమ్మవారిని ఆమె దర్శించుకోనున్నారు.